ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు తెలంగాణ సర్కారు మరొక తీపి కబురు చెప్పింది. ఇటీవలనే డిఏ పెంపుపై ప్రకటన చేసిన ప్రభుత్వం తాజాగా పెండింగ్ మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్. ఇక వివరాలు డిప్యూటీ సీఎం అలాగే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో బోనాల సందడి మొదలైంది. ఇవాల్టి నుంచి నెల రోజుల పాటు నగరంలో బోనాల సందడి జరగబోతోంది. బోనాల పండుగ సందర్భంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పులతో గోల్కొండ ప్రాంగణం మారింది. హైదరాబాద్ జిల్లాలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డ వివేక్ వెంకటస్వామి పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రులకు మావల వద్ద ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి భారీ గజమాలతో స్వాగతం పలికారు. తర్వాత బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో అంబేద్కర్ చౌక్లో వీధి వ్యాపారులు పలకరించారు. తమ కష్టాలను మంత్రులకు చెప్పుకోవడంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రులు. రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. ట్యాపింగ్కు గురైన నేతలకు నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని ఎస్ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ అంతా కాంగ్రెస్ పార్టీ నేతలపై ఫోన్లో ట్యాపింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం కొంతమందిని టార్గెట్గా పెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ దుర్మార్గం, అధికారం దుర్వినియోగానికి పాల్పడ్డారని దిగిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఆంధ్ర బిర్యానీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పోలవరం బనకచర్ల అంశాలపై ఆమె మాట్లాడుతూ, ఆంధ్రలో బిర్యానీ మనం తింటామా, అయినా ఆ బిర్యానీ ఎలా ఉంటుందో కేసీఆర్ ఎప్పుడో చెప్పారు కదా అంటూ వ్యాఖ్యానించారు కవిత. వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గతంలో మాజీ మంత్రి రోజా ఇంట్లో ఆంధ్ర బిర్యానీ కేసీఆర్ ఎలా తిన్నారని ప్రశ్నిస్తున్నారు. రాజమహేంద్రవరం అంటే గుర్తుకు వచ్చేది గోదావరి తీరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తీరం వెంట నాగరికత, భాష అన్ని అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఆంధ్రులు అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిన నేల ఇదని తెలిపారు. పల్నాడు సత్తెనపల్లి రోడ్డు ప్రమాదం కేసులో వైఎస్ జగన్కు నిరాశ ఎదురైంది. తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది. ఈరోజు జగన్ క్వాష్ పిటిషన్పై విచారణ జరగాల్సి ఉండగా ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రాష్ట్రాల్లో కురుస్తున్న కుంభవృష్టి వల్ల కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఈ జల ప్రవాహం జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు పోటెత్తడంతో జలాశయం నిండు కుండలా మారింది. నీటిని దిగువకు విడుదల చేసే క్రమంలో డ్యామ్ 9వ గేటు రోపు తెగిపోయిందని ఈ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనతో పాటుగా మరొక 2 రోప్స్ బలహీనంగా ఉండటం స్థానిక ప్రజానీకంలో ఆయకట్టు రైతుల్లో భయాందోళన సృష్టిస్తోంది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 2 మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల మ్యాట్ డివిజన్ సీనియర్ కేడర్ అంబూస్మడ్ అడవుల్లో ఉన్నారన్న సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు నారాయణపూర్, కొండాగావ్ ఎస్టీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. చైనా ముందు పాకిస్తాన్పై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫైర్ అయ్యారు. చైనాలోని కాంగుడావులో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి భారత్ తరఫున ఆయన హాజరయ్యారు. ఇస్లామాబాద్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్నారు రాజ్నాథ్ సింగ్. దాన్ని అరికట్టడానికి, సరిహద్దు దాటిన టెర్రరిజాన్ని నిర్వీర్యం చేయడానికి మే 7వ తేదీన ఆపరేషన్ సింధూరు చేపట్టామని వివరించారు. ఉత్తరాఖండ్లో రుద్రప్రయాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం ప్రయాణికులతో వెళుతున్న బస్సు అలకనందా నదిలో పడిపోయింది. ఇక ఈ ఘటనలో ఒకరు మరణించారు, మరొక 11 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అధికారులు, పోలీసులతో పాటుగా రాష్ట్ర విపత్తు నిర్వహణ దళ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంతరిక్షం నుంచి వ్యోమగామి శుభాంశు శుక్లా తొలి సందేశాన్ని పంపించారు. దేశ ప్రజలకు అంతరిక్షం నుంచి నమస్కారం తెలిపారు. దూరదశలో ఎలా నడవాలి, ఎలా తినాలనేది శిశువుగా ఇప్పుడే నేర్చుకుంటున్నట్లు అని చెప్పారు. భారతదేశ అంతరిక్ష రంగంలో ఇది స్థిరమైన, దృఢమైన అడుగు అని పేర్కొన్నారు శుభాంశు శుక్లా. రంగారెడ్డి జిల్లాలో రైలు పట్టాలపై ఒక యువతి హల్చల్ చేసింది. ఆమె నిర్వాకంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. నాగులపల్లి, శంకరపల్లి మార్గంలో పట్టాలపై యువతి కారు నడిపింది.
కారును అడ్డగించిన స్థానికులు ఆమె చాకుతో బెదిరించింది. అదే మార్గంలో వస్తున్న ఓ రైలు రోకో పైలట్ గమనించి ట్రైన్ను ఆపారు. యువత చేసిన పనితో గంటల తరబడి రైలు నిలిచిపోయాయి. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ఒక విపత్తులా మారాయి. ఈ ప్రాకృతిక దుర్ఘటనలు ప్రాణనష్టంతో పాటుగా ఆస్తి నష్టాన్ని కూడా కలిగించాయి. భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు 2 వ్యక్తులు మృతి చెందగా 20 మంది వరదల్లో కొట్టుకుపోయినట్లు వెల్లడించారు. కంగ్రా జిల్లాలోని మనునికాద్లో 2 మృతులు గుర్తించారు. హైదరాబాద్ విమాన ప్రమాదం విచారణలో అధికారులు పురోగతిని సాధించారు. బ్లాక్ బాక్స్ నుంచి డేటాను డౌన్లోడ్ చేశారు. ఢిల్లీ ల్యాబ్లో డేటాను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ డేటాలో ప్రమాదం ఎందుకు జరిగింది, ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలిసే అవకాశం ఉంది. అందులో లభించిన కారణాల ఆధారంగా డీసీజీఏ చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు చేపట్టిన తనిఖీలు ముగిశాయి. హైదరాబాద్లోని మాదాపూర్, కావూరి హిల్స్లో ఉన్న ఆయన కార్యాలయాల్లో ఏకకాలంలో 2 ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహించారు. కన్నప్ప రేపు విడుదల కానుండగా బుధవారం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ తరంలో జీఎస్టీ అధికారులు సోదాలు జరిపి పలు రికార్డులు స్వాధీనం చేసుకుని వెళ్లడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. నాగేశ్వరరావు క్లాసిక్ చిత్రం దేవదాసు విడుదలై నేటికి 72 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ఒక స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. జగమే మాయా బతుకే మాయా అంటూ సాగే పాటకు నేటి తరంలోనూ అభిమానులు ఉన్నారు. కొన్ని కథలు ఎన్ని సంవత్సరాలు గడిచినా నిత్య నూతనంగానే ఉంటాయని, దేవదాసు కథే దానికి నిదర్శనమని అన్నపూర్ణ స్టూడియోస్ పేర్కొంది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సౌదీకి షాక్ ఇచ్చాయి. ఆ దేశ టీ20 లీగ్ ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించారు. సౌదీ టీ20 లీగ్ను అడ్డుకునేందుకు 2 దేశాల బోర్డు నిర్ణయించాయి. ఈ క్రమంలో 2 బోర్డులు తమ ఆటగాళ్లు సౌదీ టీ20 లీగ్లో పాల్గొనేందుకు ఎన్ఓసీ ఇవ్వబోవడం దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ క్రమంలో ఢిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది.